హలో ఎవ్రీవన్. కనకదుర్గమ్మ ఆలయంలో ఒక పూజారి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ పూజారికి 4 కుమార్తెలు ఉన్నారు. ఒకరోజు దారిలో గాజుల సీటు కనిపిస్తే తన 4 కూతుర్లకి గాజులు వేయమనేసి చెప్తాడు. అలాగే అనేసి తన 4 కుమార్తెలకు గాజులు వేస్తాడు. ఇంకొక అమ్మాయి కూడా వచ్చి గాజులు వేయమంటుంది. అలాగే అనేసి ఆ అమ్మాయికి కూడా గాజులు వేస్తాడు. తర్వాత పూజారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వమనేసి అడుగుతాడు. ఎంత అనగా, నేను 5 అమ్మాయిలకు గాజులు వేశాను, 5కి ఇవ్వండి అనేసి చెప్తాడు. నేను 4 అమ్మాయిలనే చెప్పాను కదా, ఇంకొక అమ్మాయి ఎవరు అంటే, ఏమో నాకు తెలియదు, ఆ అమ్మాయి కూడా వచ్చి గాజులు వేయించుకుంది అనేసి చెప్తాడు. సరే అనేసి 5కి డబ్బులు ఇచ్చేస్తాడు. ఆ తర్వాత యథావిధిగా పూజ కోసం అమ్మవారి ఆలయంకి వెళ్ళగా అమ్మవారు నిండుగా గాజులతో అలంకరించి ఉంటుంది. అప్పుడు ఆ పూజారి, అమ్మ నువ్వు నా కూతురుగా వచ్చావా, నన్ను కరుణించావా తల్లి, నీకు గాజులు అంటే ఇంత ఇష్టమా అనేసి ప్రతిరోజు అమ్మవారికి గాజులతో పూజ చేసేవాడు. ఓకే ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.